బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారం. ఎంత రచ్చడికి దారితీస్తుందో మనం చూస్తున్నాం. ముఖ్యంగా రోజు వార్తల్లో నిలుస్తున్న అంశం ఏదైనా ప్రెసెంట్ ఉందంటే కనుక అది తెలంగాణకు సంబంధించి ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారం. అవును, మొత్తం దాదాపుగా హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మొట్టమొదటిసారి స్పందించారు ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారంపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. 2-3 రోజుల్లో స్పందిస్తారన్నారు కేసీఆర్. 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న నిజానిజాలు బయటపడతా అంటూ కూడా చెప్పుకొచ్చారు. అన్ని అంశాలపై క్లారిటీ ఇస్తా అన్నారు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారంలో ఆయన మొట్టమొదటిసారి రియాక్ట్ అయ్యారు. ఆయన ఫస్ట్ రియాక్షన్ కి సంబంధించి మాట్లాడుకుంటున్నాం. ముఖ్యంగా ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారంలో ఇప్పటికే దర్యాప్తు జరుగుతోంది. అధికారులకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతోంది. ఎస్పీలను పిలిపిస్తున్నారు. ముఖ్యంగా ఆ సమయంలో ఉన్న పోలీసు అధికారులందరినీ డీప్గా అంటే చాలా లోతుగా విచారిస్తున్న నేపథ్యం. ఈ పరిస్థితుల్లో ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారంపై స్పందించారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇదే అంశానికి సంబంధించి 2-3 రోజుల్లో స్పందిస్తా అన్నారు ఆయన. అప్డేట్స్ చేసుకుందాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ అప్డేట్స్ అందిస్తారు. చంద్రశేఖర్, ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారానికి సంబంధించి ముఖ్యంగా తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిందనే చెప్పుకోవాలి. మొట్టమొదటిసారి స్పందించారు కేసీఆర్. ఇందుకు ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి? ఆల్ రైట్ చంద్రశేఖర్, ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి మీరు. ఎస్ చంద్రశేఖర్, మాట్లాడండి. ఎస్ ఆల్ రైట్ చంద్రశేఖర్, మళ్ళీ కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. రైట్ చంద్రశేఖర్, ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి కాంగ్రెస్ నుంచి? సచిన్, గత కొంతకాలం నుంచి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని అట్టుడికించేలా అంశం ఏదైతే ఉంది అంటే అది ఫోన్ ట్యాపింగ్ అంశమే. ఇప్పటికే ఎస్ఐబిలో చేసినటువంటి అధికారులు అరెస్ట్ అయ్యారు, వాళ్ళని విచారిస్తున్నారు, కస్టడీకి తీసుకున్నారు, జైలుకు కూడా తరలించినటువంటి అంశం అంతా కూడా తెలిసే. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోద్బలంతోనే చేశారనేటువంటి విమర్శలు కూడా వచ్చినటువంటి నేపథ్యం ఒకవైపు ఉంది. ఇప్పటికి డీసీపీ రాధాకృష్ణ కావచ్చు, భుజంగరావు కావచ్చు, తిరుపతి అన్న, ఇప్పటికే ఐజీ ప్రభాకర్ రావు అమెరికాలోనే ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి దుబ్బాక ఉప ఎన్నికలు, మునుగోడు ఉప ఎన్నికలు, అలాగే రాజకీయ నాయకులు, ఇతరత్ర ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినటువంటి అంశం ఫోన్ ట్యాపింగ్ లో కీలకంగా మారింది అని చెప్పేసి విమర్శలు వస్తున్నాయి. దీని మీద మొన్న కేటీఆర్ స్పందించారు. తాజాగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడుతుండగా మీడియా ప్రతినిధులు అడిగినటువంటి ప్రశ్న, ఫోన్ ట్యాపింగ్ అంశం దుమారం లేపుతుంది, మీ స్పందన ఏంటి అని. ఆయన అప్పుడు మాట్లాడలేదు. ఆ తర్వాత మీడియా కాన్ఫరెన్స్ అయిన తర్వాత మీడియా ప్రతినిధుల దగ్గరకు వచ్చారు, పర్సనల్ గా వచ్చి ఇది పెద్ద అంశము, నేనే ఖచ్చితంగా స్పందిస్తాను, 2-3 రోజుల్లోపుగా మీడియా సమావేశము లో అన్ని విషయాలు కూలంకషంగా చర్చిస్తాను, వెల్లడిస్తానని చెప్పేసి మొదటిసారిగా ఆయన స్పందించడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మనకి అందుబాటులో ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర నాయకులు కేకే మహేందర్ రెడ్డి ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే లీగల్ నోటీస్ అంశం కావచ్చు, కేటీఆర్ మీద చేసినటువంటి వ్యాఖ్యల పైన ఆ లీగల్ నోటీస్ పంపాను, ఎవరిని వదిలిపెట్టానని చెప్పేసి కేటీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది. దీని మీద ఫోన్ ట్యాపింగ్ అంశము, తన ఫోన్ సైతం టాపిక్ గురైంది అని చెప్పేసి ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. కేకే మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. చెప్పండి, మీరు ఎట్లా చూస్తారు? ఎందుకంటే మీడియా సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది చాలా పెద్ద అంశము, అది క్రైమ్ అని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఎస్ఐబి ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అధికారులని కొంతమందిని సస్పెండ్ చేశారు, విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి. మీ ఫోన్ సైతం ట్యాపింగ్ గురైందన్నారు మాజీ ముఖ్యమంత్రి. దీని మీద త్వరలోనే స్పందిస్తా, మీడియా సమావేశంలో అన్ని విషయాలు వెల్లడిస్తా అన్నారు. ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు ఒకటి ఏంటంటే, నేను ఇచ్చిన కాంప్లైంట్ ఇవ్వడం అనేది నాకు చట్టరీత్యా సంక్రమించిన హక్కు. ఏదైనా అనుమానం ఇచ్చినప్పుడు ఆ అనుమాన నివృత్తి కొరకు దానికి సంబంధించిన అధికారులకు నేను కాంప్లైంట్ ఇచ్చే ప్రాథమిక హక్కు భారత రాజ్యాంగం నాకు కల్పించింది. ఆ భారత రాజ్యాంగంలో నాకు కల్పించిన హక్కు ప్రకారం, చట్టరీత్యా నాకున్న హక్కు ప్రకారం నేను సంబంధిత అధికారులకు గత నెల రోజుల నుంచి తెలంగాణ ప్రాంతంలో ఫోన్ ట్యాపింగ్ విషయంలో అనేకమైన విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. కాబట్టి అంతేకాకుండా ఈ ప్రాంతంలో, సిరిసిల్ల ప్రాంతంలో ఒక వార్ రూమ్ ఏర్పడ్డది, ఎస్ఐబి వాళ్ళది ఒక వార్ రూమ్ ఏర్పడ్డది. ఆ వార్ రూమ్ నుంచి ఎవరైతే ఈ వార్ రూమ్ను నిర్వహిస్తున్న ప్రణీత్ రావు అనే వ్యక్తి కూడా ఈ ప్రాంతంలోనే, సిరిసిల్ల పట్టణంలోనే అరెస్టు చేయబడ్డాడు. కాబట్టి అంతకు ముందు ఉన్న సందర్భాల్లో అనేక మంది, నేను 2009వ సంవత్సరంలో నేను పోటీ చేసిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా
మొన్నటి వరకు అధికారంలో ఉన్న పార్టీ నాయకులు చాలా మంది నన్ను వచ్చి అందులో చేరండి, మీకు ఉపయోగపడుతుంది, అది ఇది అన్ని రకాలుగా మీకు ఆదుకుంటాం మేము అని చెప్పడం జరిగింది. సరే, వాళ్ళు నా మీద ప్రేమ కొద్ది చెప్పిండ్రా ఎట్లా చెప్పినా కానీ ఏంటంటే వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఏంటంటే నన్ను ఈ ప్రాంతానికి ఎవరైతే ప్రాతినిధ్యం అవుతున్నారో ఆ వ్యక్తి పంపించిందని చెప్పిండ్రు ఇవాళ. దాంతో పాటు స్థానికంగా కొంతమంది నాయకులతో నేను మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు తెల్లారో మర్నాడో మళ్ళీ కలిసిన సందర్భాల్లో అన్న నీతో మాట్లాడితే మాకు ఇబ్బంది ఉంది, నీ ఫోను మా ఫోను ట్యాపింగ్ లో ఉంది, అందుకని చెప్పి ప్రతి అంశం కూడా అధికార పార్టీ వాళ్ళకు తెలిసి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు, ఇంకోసారి మాకు ఫోన్ చేయకండి అని చెప్పిండ్రు వాళ్ళు. ఆ పరిస్థితుల్లోనే కాకుండా ఇవాళ రాధాకిషన్ రావు గారు చెప్పిండ్రు ఏమని, అనేక రకాలుగా మేము ఫోన్ ట్యాపింగ్లు చేసినామని చెప్పి భుజంగరావు గారు కానివ్వండి, రాత్రి కానివ్వండి అందరూ కూడా చెప్పిండ్రు. అధికారుల యొక్క మాకు ఉన్న మా బాసులతో బీఆర్ఎస్ సుప్రీం బాస్తోనే చేసినామని అన్నారు. ఇవాళ సిరిసిల్ల ప్రాంతంలో రాజకీయ ప్రత్యర్థి ఎవరి వల్ల కేటీఆర్ కు, ఆయన ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి, వారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్లస్ నేను కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పుకొని చాలా హంగామా చేసిన వ్యక్తి ఆయన. ఇక్కడ మొత్తం అధికారులను కానీ వ్యవస్థలను కానీ వ్యక్తులను కానీ తన కనసలను నడిపించుకున్న వ్యక్తి అతను. అటువంటి వ్యక్తి ఇక్కడ వార్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నేను చెప్పలే, అది పేపర్లలో వచ్చింది, టీవీలలో వచ్చింది. అదే మరి ఇక్కడ ఉన్న ప్రణీత్ రావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిండ్రు. అప్పుడు అనుమానం మీకు వస్తుందా? నా పొజిషన్ లో మీకుంటే మీకు అనుమానం ఉంటుందా? మాజీ ముఖ్యమంత్రి కొద్దిసేపటి క్రితమే కేసీఆర్ మీడియా సమావేశంలో దానికి సమాధానం చెప్తాను. జనరల్ నా ప్లేస్ లో మీరున్నా గానీ మీకు అనుమానం ఉంటుందా లేదా? కాబట్టి నా అనుమానాన్ని మీరు నివృత్తి చేయండి, ఈ పరిస్థితులు నాకు సంభవించినాయి కాబట్టి నా అనుమానాన్ని నివృత్తి చేయండి అని నేను అన్నా. అంటే నేను అనుమానాన్ని నివృత్తి చేయని చెప్పి కామెంట్ ఇస్తే కూడా ఆ హక్కు నాకు లేదా? ఇంకా వాళ్ళు అధికారంలో ఉన్నామనుకుంటారా వాళ్ళు? ఇలా అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగానైతే అదిమాషి చేయాలని ప్రయత్నం చేసిండ్రో, అధికారం కోల్పోయిన తర్వాత మతి భ్రమించి ఇంకా కూడా నువ్వు కాంప్లైంట్ నా మీద ఎందుకు చెప్తావు, నేను నా రాజరిక పొగడ్లను నువ్వు ఎట్లా డమ్మతావు అని చెప్తే ఇక్కడ తాటాకు తప్పుల కుందిలు పడితే దొరికిపోయిన దొంగలు మీరు ఇలా. ఎందుకంటే దాని మీద కూడా చేస్తాను, దాని మీద కూడా వస్తా, డెఫినెట్ గా దాని మీద కూడా వస్తాను నేను. ఇవాళ మీరే మాట్లాడినరు, కేటీఆర్ గారే చాలా సందర్భాల్లో ఉన్నారు, నేను ఎక్కడో 3 మేము ట్యాప్ చేసినామని చెప్పి. దాని తర్వాత నాది కూడా ఫోన్ ట్యాప్ అయిందన్నారు. ఇక దాని తర్వాత దానికి కేసీఆర్ బాధ్యులు అయితే అధికారులు బాధ్యులు కాదు అన్నాడు. అంటే ఇవన్నీ కూడా ఫోన్ ట్యాపింగ్ వివరం అంతా మీకు తెలిసినట్టే కదా. ఇటువంటి సందర్భాల్లో నేను ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్. దానికి లీగల్ నోటీస్ ఇచ్చిండు ఆయన. లీగల్ గా దాన్ని ఎదుర్కొంటాను, ఎందుకంటే ఆయనకున్న హక్కును ఆయన వినియోగించుకున్నప్పుడు నువ్వు ఎందుకు ఇచ్చినావు నేను తిట్టాను ఆయనను. నేను కూడా తిట్టగలుగుతా కదా, బెదిరించగలుగుతా కదా. ఇలా నేను అధికారంలో ఉన్న నా పార్టీ, కానీ నేను మాట అనట్లేదు. ఎందుకంటే ఆయనకు రాజ్యాంగ పరంగా చట్టపరంగా ఆయనకు సంక్రమించిన హక్కును ఆయన వినియోగించుకుంటాండి. అలా తప్పకుండా దానికి తగిన రీతిలో నేను సమాధానం చెప్తా. చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకుని వాటిని కూడా తీసుకుంటాం. ఇలా ముఖ్యమంత్రి గారు ఇలా మాట్లాడిన ఆయనే ఇలా నువ్వు దొంగమని చెప్పి ఆయనే చెప్పిండు. ఫోన్ ట్యాపింగ్ మూలకారకుడు మీరని చెప్పి రాధాకిషన్ రావు చెప్పిండు. అక్కడ నుంచే మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చేయని చెప్పి బరాసా సుప్రీం నుంచే వచ్చినాయని చెప్పిండు. ఇలా ఎందుకంటే ఆయన వచ్చింది రాజకీయ ఓట్ల వేటలో వచ్చిండి. ఆయన ఇలా ఏదంటే దాని మీద తప్పించుకొని తిరగాలి. కాబట్టి ఎప్పుడైనా ఇంత సహనంగా ఎవరైనా విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఎప్పుడన్నా ఆయన ముఖ్యమంత్రి ఉన్న 9.5 సంవత్సరాల విన్నారా మీరు? ఎప్పుడన్నా మీరు అడిగిన ప్రశ్నలకు అంత సమాధానం చెప్పిండి. అయ్యాలా ఎంత సమాధానంగా చెప్పిండు, మీరే ఆశ్చర్యపోతారు. ఇలా అక్కడ అంటే నీకేమైనా తెలుసావాయా, నీదేం పేపరు అని అడిగిండా లేదా? అంటే ప్రజాస్వామ్యం మీద కానీ పత్రికా స్వేచ్ఛ పైన కానీ అంత గౌరవం ఆయన. ఇవాళ కేవలం తప్పించుకునే విధంగా ఇలా వాళ్ళందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో దొరికిన దొంగలు. అంటే గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ టాపింగ్ ఇష్యూలో ఎస్ఐబిని దుర్వినియోగం చేసుకున్నారని చెప్పి మీరు భావిస్తున్నారా? ఎందుకంటే వారు ఒక మాట చెప్తున్నారు, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కామన్ గా చేసేటివే అని చెప్పేసి. రాజ్యాంగము చట్టం ఏం చెప్తుంది అంటే తీవ్రవాద ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల కొరకు కొంతమంది ఫోన్ ట్యాపింగ్ చేస్తే తప్పు లేదు అనే ఉద్దేశంతో ఎస్ఐబి అనేటువంటి వ్యవస్థ వచ్చింది. కానీ అది మిస్యూజ్ చేసిందని మీరు భావిస్తున్నారా? భావించబడిగానే కదా ఇవాళ ఇదంతా కూడా ఆయనే చెప్పిండు కదా. మీరు అన్న దాని ప్రకారం సీఎం గారే చెప్పిండు. ఇలా ఆయనే చెప్పిండు, మాజీ సీఎం గారే చెప్పిండు. ఆయనే దొరికిన దొంగ కదా. ఇవాళ ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఏం చెప్తుంది? 1885. ఇవాళ ఏదైనా కొన్ని సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వంతో అనుమతితో ఇవాళ చీఫ్ సెక్రటరీ గారి హోదాలో ఉన్న వ్యక్తులు భారతదేశ వ్యవస్థకు గాని సమగ్రతకు గాని సార్వభౌమత్వానికి గాని దెబ్బతీసే విధంగా కొంతమంది వ్యక్తులు శక్తులు, అది టెర్రరిస్టులు కావచ్చు, ఎక్స్ట్రీమిస్టులు కావచ్చు, ఇంకొంతమంది వ్యక్తులు కావచ్చు, ఎవరైనా అటువంటి పరిణామాలు చోటు చేసుకునే తరుణం వస్తుంది అనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి. దానికి కొన్ని విధి విధానాలు ఉంటాయి. ఇలా ఆ విధి విధానంలో ఉన్నప్పుడు ఇలా టెర్రరిస్టులు, ఎక్స్ట్రీమిస్టులు, నక్సలైట్లు అనేక పదాలు అనేక సందర్భాల్లో మాట్లాడుతారు. ఇవాళ
వీళ్ళన్నీ కూడా వాడాలంటే వారికి కేంద్ర ప్రభుత్వ అనుమతితోని, అది కూడా ఒక 6 నెలల వరకు మాత్రమే పర్మిషన్ ఉంటుంది. ఏకకాలంలో మొత్తం ఇచ్చుకుంటే ఓరివాల దాన్ని ఎప్పటికప్పుడు పరిస్థితులను వాళ్ళు సమీక్షించుకుంటూ రివ్యూ చేసుకుంటూ దానికి మళ్ళీ కొనసాగింపజేస్తారు. అటువంటి దాన్ని నువ్వు ఎటువంటి చట్టాల నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి, ఎక్కడి నుండి కూడా నువ్వు అనుమతులు తీసుకోకుండా నీ ఇష్టారాజ్యంగా ఏదైతే ఇజ్రాయెల్ సంస్థ తయారు చేసిన సాఫ్ట్వేర్ ను నీ ప్రభుత్వం కొన్నదనేది చాలా అందరికి కూడా తెలిసిన నగ్న సత్యం. అది ఇవాళ నువ్వు కొన్నప్పుడు ఎవరి మీద ఉపయోగించినా కూడా తెలవాలి కదా. మరి ఇవాళ అంటే ఇష్టారాజ్యంగా చట్టాన్ని నీ చేతిలోకి తీసుకొని రాజకీయ ప్రత్యర్థులను రాజకీయంగా మట్టుబెట్టడానికి వాళ్ళు ఉన్న ఏదైతే సంభాషణలను నీవు క్రోడీకరించుకొని నీవు దాని ద్వారా రాజకీయంగా వాళ్ళకి ఏ విధంగా నష్టం చేయాలనే ఒక దుర్మార్గమైన దురాలోచనతోని ఇటువంటి వ్యవస్థను ఉపయోగించడం అని చెప్పి ఇప్పటి వరకు చెప్తున్న అధికారులందరూ కూడా చెప్పుకుంటూ వస్తూనే ఉన్నారు ఇవాళ. అంటే నువ్వు చట్టంగా ఇప్పుడు రాజ్యాంగం పైన గౌరవంతో, రాజ్యాంగం పైన నువ్వు ప్రమాణ స్వీకారం చేసి రాజ్యాంగపరమైన హోదాలోకి వచ్చిన వ్యక్తి ఏ విధంగా ఉండాలి? రాజ్యాంగాన్ని గౌరవించాలి. అలా ఆ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి తన సొంత రాజ్యాంగాన్ని నిర్మించుకొని ఒక భావస్వేచ్ఛను పక్కన పెట్టే విధంగా మమ్మల్ని తుదముట్టించాలని ఏదైతే పన్నాగం పట్టిండో తాను తవ్వుకున్న గోతిలోనో ఇలా తాను పడ్డాడు అని చెప్పి చెప్తున్నాను నేను. మొత్తం మీద సచిన్, ఫోన్ టాపింగ్ ఇష్యూ మీద త్వరలోనే మీడియా సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అంశం ఏంటంటే కేవలం దాటవేత ధోరణిలో భాగంగానే ఆయన మాట్లాడారు. ఆయన చెప్పినప్పుడు చూద్దాము, ఖచ్చితంగా మిస్యూజ్ చేశారు, దానికి కఠినమైనటువంటి శిక్ష అనుభవించాల్సిందే అని చెప్పేసి సీనియర్ కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించినటువంటి ఫోన్ టాపింగ్ అంశం మీద ఏం మాట్లాడతారు? అదే కేసీఆర్ ప్రోద్బలంతోనే జరిగిందా లేదా ఇంటెన్షనల్ గా జరిగిందా, వారు ప్రత్యేకంగా పర్సనల్ గా కూడా ఉపయోగించుకున్నారనేటువంటి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో హవాలా సొమ్ము కావచ్చు, పర్సనల్ వ్యాపారాల విషయం కావచ్చు, సినిమా యాక్ట్రెస్ కి సంబంధించినటువంటి అంశం కావచ్చు, అన్నిట్లో కూడా జోక్యం చేసుకున్నారు. ఫోన్ టాపింగ్ అనేటువంటి అంశాన్ని మిస్యూజ్ చేశారనేటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్ అలాగే అధికారులు, అప్పుడు ఉన్నటువంటి అధికారులు ఇప్పుడు కూడా కొనసాగుతున్నారు, కొంతమంది అధికారులు వాళ్ళు విచారణ జరగచ్చు కదా అనేటువంటి చర్చ వస్తున్నటువంటి నేపథ్యంలో ఏ విధమైనటువంటి క్లారిటీ ఇస్తారనేది మనం వేచి చూడాల్సిందే. సచిన్. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఫోన్ ట్యాంపింగ్ పై స్పందించారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. 2-3 రోజుల్లో స్పందిస్తా అన్నారు కేసీఆర్. 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న నిజానిజాలు బయట పెడతా అన్నారు. అన్ని అంశాలపై క్లారిటీ ఇస్తా అంటూ చెప్పుకొచ్చారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.